రాహాబు ఒక వేశ్య. తాను ఉండే సమాజంలో స్త్రీలు సర్వసాధారణంగా చేసే వృత్తి ఇది. యెహోషువ పంపిన గూఢచారులు ఆమె సత్రంలో బస చేయడానికి వచ్చినప్పుడు ఆమె వారికి సహాయం చేసింది. ఆమె కథ దేవుని గురించిన సత్యాన్ని బహిర్గతం చేయడంలో ఎంత శక్తి ఉందో మనకు తెలియజేస్తుంది. ఆమె వారితో మాట్లాడుతూ మేము విన్నాము అనే మాట దగ్గర ప్రారంభించి చివరకు మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని నిర్ధారణకు వచ్చింది. రాహాబు దేవుని నమ్మి గూఢచారులకు సహాయం చేయడం ద్వారా తన జీవితాన్నే ప్రమాదంలో పెట్టింది. ప్రతిఫలంగా వారు ఆమెను ఆమె కుటుంబాన్ని రక్షించారు. ఈ కథలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు ఎక్కడ ప్రారంభించారో లేదా ఏం చేశారో అన్నది ముఖ్యం కాదు. ఈ క్షణం నుంచే దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. రాహాబు వ్యభిచారిణిగా తన జీవితం ప్రారంభించిన విశ్వాసంతో జీవించాలనే ఆమె నిర్ణయం అన్నిటినీ మార్చేసింది. ఎంతగా అంటే దేవుడు మెస్సయ్య అయిన యేసుక్రీస్తు వంశావళిలో ఆమెను భాగం చేశాడు. ఎలాంటి షరతుల్లేని దేవుని ప్రేమకు, క్షమాపణకు, ఆయన కరుణకు ఆమె జీవితం ఒక ఉదాహరణ. మీకు తెలిసిన వారిలో ఎవరికి సరైన ప్రారంభం లేదో, ఎవరి జీవితం ప్రస్తుతం నిస్సహాయంగా కనిపిస్తుందో వారిని ఈమె జీవితం గురించి చెప్పబడిన వాక్య భాగాలను చదవమని చెప్పండి. అది వారి కొత్త ప్రారంభానికి ఒక ప్రోత్సాహంగా ఉండవచ్చు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.